రాజశేఖర్ తప్పకుండా ఆయన దానికి యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరుకు సంబంధించినటువంటి ఇష్యూని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రధానంగా మీరు చూసే ఉంటారు, ఈ ఇసుక ఫ్రీ ఇసుక అని చెప్పడం. అయితే మన పెన్నా నదిలో ఉన్నటువంటి ఇసుకకి ఒక మంచి క్వాలిటీ ఉంది. సో మనకి నైబర్గా మనకు ఉన్నటువంటి ఆ సోర్స్లో నుంచి ఈ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవడానికి అభ్యంతరం ఏం లేదు. అది మన సంపద అది. అయితే అక్కడి నుంచి మిడ్ నైట్ అర్ధరాత్రి సమయాల్లో మన పెన్నా నది నుంచి సుమారుగా 40 టన్నులు 50 టన్నులు ఉండే లోడ్లను కూడా టిప్పర్లు జేసీబీలను పెట్టి వీటన్నిటిని కూడా ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం అన్నది ఈ మధ్యకాలంలో మనం గమనిస్తూ ఉన్నాం. సో దీనికి సంబంధించి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా మేము కూడా స్పాట్స్కి వెళ్తే అక్కడ మనకు కనిపించేటువంటి ప్రధానమైనటువంటి కొన్ని డిఫెక్ట్స్ కనిపించినాయి. వాళ్ళు చేస్తున్నటువంటి మైనింగ్ని అడ్డుకోవడానికి కొంతమంది రౌడీల్ని గుండాల్ని అక్కడ ఉండే వాళ్ళందరినీ కూడా ఈ బంగాగి బ్యాచ్ని కానీ అంతా కూడా అక్కడ పెట్టడం, ఎవరన్నా అక్కడికి వెళ్తాకనుకుంటే వాళ్ళందరినీ ఆపడం కూడా జరుగుతూ ఉంది. సో ఈ విధంగా వారందరినీ కూడా ప్రోత్సహించడం వల్ల ఈరోజు నెల్లూరులో కనుక మీరు చూస్తే సమీప ఒక 5-6 నెలల ప్రాంతంలోనే సుమారుగా 20కి పైగా మర్డర్లు జరిగినాయి. ఆ మర్డర్లు కూడా ఏదో పెద్ద కక్షలు లేకుంటే పాత కక్షలు అట్టు పెట్టుకొని కూడా కాదు, 1000 రూపాయలు 2000 రూపాయలకు కూడా మర్డర్లు చేసేయడం, ఇడ్లీ తొందరగా గట్టి లేదంటే కూడా అక్కడ మర్డర్లు చేసేయడం. ఇటువంటి పరిస్థితి మనం నెల్లూరులో ఎప్పుడు కూడా చూడలే. ఒకప్పుడు పాత రోజుల్లో మిగతా ప్రాంతాల్లో కొన్ని దగ్గరలో ఆ పేరు ఉండింది, ఒక 1000 రూపాయలకు కూడా మర్డర్ చేస్తారంట అని. మరి ఈరోజు నెల్లూరులో ఆ కల్చర్ పెరిగిపోయింది. ఒక మర్డర్ చేయాలంటే నెల్లూరు నుంచి తీసుకెళ్లాలన్నా ఒక 1000 రూపాయలు ఇచ్చినా కూడా నెల్లూరులో వాళ్ళు మర్డర్ చేస్తారనే పరిస్థితిలో ఈరోజు మన నెల్లూరు తయారైందంటే ఈ మాఫియాలన్నింటికీ కూడా ఈ ప్రొటెక్షన్ కోసం ఈ రౌడీల్ని గుండాల్ని పెంచి పోషించే పద్ధతి మనకి ఇక్కడ తయారైంది. కాబట్టి వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు నెల్లూరులో ఎట్లా పడితే అట్లా మర్డర్లు గొంతులు కోసేస్తూ ఉన్నారు, పడుకోబెట్టి గుండెల మీద కత్తులు పెట్టి పొడుస్తూ ఉన్నారు. మన కళ్ళెదురే మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి సొసైటీలో మనము నిర్భయంగా మన పిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ మహిళల్ని కానీ నడి రోడ్డు మీద పంపించగలమా? అర్ధరాత్రి తర్వాత తీసేయండి, సాయంత్రం పూట కానీ ఉదయం పూట కూడా మన బిడ్డల్ని కానీ మహిళల్ని కానీ రోడ్డు మీద తిప్పే పరిస్థితి ఈరోజు నెల్లూరులో లేదు. అంటే అసలు లా అండ్ ఆర్డర్ని ఏ విధంగా తీసుకుపోతా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ లీడర్స్ కానీ. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏ విధంగా ఆలోచిస్తూ ఉందో అర్థం కావట్లేదు. ఈ మధ్యకాలంలో చూసాం, మా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక ఇల్లుని ధ్వంసం